శ్రీ గురుభ్యో నమః. రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రమూర్తి ఎక్కడుంటే అక్కడ ధర్మం ఉంటుంది అనేది మన పెద్దలు మనకు చెప్పిన మాట, ఋషి ప్రోక్తం. ఎందుకంటే ధర్మానికి పెట్టినటువంటి పేరు శ్రీరామచంద్రమూర్తి. అలాగే మనకి ఇంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, భార్యాభర్తల మధ్య ఎడబాటు కానీ, లేదా ఏదైనా మనం అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, లేకపోతే ఏదైనా భూమి కొనాలనుకున్నా, పిల్లలకి విద్య రావాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా రామదేవుని కథ చదువుకోవడం కానీ, లేతే 5 గురువారములు 5 ఆదివారములు రామదేవుడి పూజా కార్యక్రమం చేసుకున్నా కానీ తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా కాని పక్షంలో ఎన్ని వారాలు మనకు చేయడం కుదరదు అని చెప్పి అనుకున్నప్పుడు చక్కగా గృహిణులు, ఇల్లాలకే అవకాశం ఉంటుంది. అంటే పురుషులు చదవకూడదని కాదు, ముఖ్యంగా ఇల్లాళ్ళు చక్కగా ప్రతిరోజు తమ పని అయిపోయిన తర్వాత కొన్ని అక్షంతలు చేతితోటి పుచ్చుకుని ఈ రామదేవుని కథ ఒక రోజున మంచి రోజు చూసుకుని మొదలుపెట్టుకుని 41 రోజుల పాటు మానకుండా ప్రతిరోజు మనం ఏ సమయానికి చదివామో అదే సమయానికి ఈ రామదేవుని కథని చదువుకుని ఆ అక్షతలు ఇంట్లో ఎవరు పెద్దవారు ఉంటే వాళ్ళకి ఇచ్చి తల మీద వేయమనాలి. ఇంట్లో అందరూ వేసుకోవచ్చు, అలాగే భర్తకిచ్చి కూడా తల మీద వేయమని చెప్పి అనొచ్చు. ఇలా చేసినట్లయితే తప్పకుండా కోరిక నెరవేరుతుంది. అలా చదువుకోవాలని చెప్పారంటే కొంతమందికి తెలుగు రాకపోయి ఉండొచ్చు, లేకపోతే తెలుగులో పుస్తకం లేకపోయి ఉండొచ్చు, లేదా పుస్తకం పట్టుకుని చదివే తీరిక లేకపోయి ఉండొచ్చు అని చెప్పనని దీనిని కథ రూపంగా చెప్పి ఇందులో పోస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఇలా చేయడం జరుగుతుంది. శ్రీ రామదేవుని కథ. నాగంబట్టు కాశీకి ప్రయాణం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుడి పేరు నాగంబట్టు. ఆయనకు ఒక కుమారుడు కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటం చేసుకుని కుటుంబ పోషణ పోసుకుంటూ ఉండేవారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకి కాశీకి వెళ్ళి ధనం సంపాదించాలనే బుద్ధి పుట్టింది. భార్యతో చెప్పి తెల్లవారుజామునే లేచి కాశీకి ప్రయాణమే వెళుతూ ఉన్నాడు. అలా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమయ్యి, ఓయే బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగిరి. అయ్యా, నేను ధనం సంపాదించడానికి కాశీకి వెళుతున్నాను అని చెప్పాడు. అప్పుడు వారు, ఓ వెర్రి బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ఎవరైనా ధనం మూట కట్టిస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణమ్మ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవుని దర్శనం దొరుకుతుంది. కాశీకి వెళితే ఎవరైనా నీకు ధనం మూట కట్టిస్తారా? మేము కథ చెబుతాం, వింటావా అని అడిగారు. నాగంభట్టు, అది ఏ దేవుని కథో వివరించండి స్వామి అని చెప్పి వేడుకున్నాడు. నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వకాలమున కోసలమును రాజ్యం కలదు. ఆ రాజ్యమును పాలించే మహారాజు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టియాగం చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయసపాత్రనిచ్చినారు. అతను అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అని 3 రాణులకు ఇచ్చినాడు. వారు 3 పాయసం భుజించగానే గర్భవతులైనారు. 9 మాసాలు నిండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటువంటి 4 కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుని వలె పెరుగుతూ ఉన్నారు. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులిద్దరినీ కూడా యాగ సంరక్షణార్థం తనతో పంపించమని దశరథ మహారాజును అడుగ్గా, విశ్వామిత్రునితో రామలక్ష్మణులను పంపడకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికి బల, అతిబల అనేటువంటి విద్యలను నేర్పాడు. రాముడు తాటకిని చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లి ఆడి అహల్యాశాప విమోచనం చేసి పరశురాముని గర్భభంగము చేసి కైకవరము చేత 14 ఏండ్లు అరణ్యవాసంలో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురానికి ఎగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభూషణునికి పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖముగా రాజ్యాన్ని నేర్చు ఉన్నారు అని వారు ఆ విప్రణకు మరలా రామదేవుని వ్రత కథా విధానం ఇలా చెప్పారు. 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవునికి నైవేద్యం పెట్టవలను. 1 ఉండ రామదేవునికి, 1 ఉండ బ్రాహ్మణునికి, 1 ఉండ ముత్తైదువునకు, 1 ఉండ ఇరుగు పొరుగు వారికి ఇచ్చి 1 ఉండ భార్యాపిల్లలంతా కలిసి తినవలను. ఆ విధముగా 5 లక్షవారంలో కూడా పూజ చేయవలను. ఈ విధంగా నారదుడు చెప్పింది విని నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యాపిల్లలతో కలిసి 5 లక్షవారములు 5 ఆదివారములు రామదేవుని వ్రతాన్ని ఆచరించుకుని కథ చెప్పుకుని తత్ఫలితముగా ధనలాభం కలగడం గుర్తించి అందువలన 5 వారములతోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యాలతో ఇష్ట సంపదలతో తొలతూగుతూ ఉన్నట్ట. అలాగను కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేదు, ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూట కట్టుకుని కాశీకావిడ భుజం మీద వేసుకుని
కుమార్తెని పిలిచి, అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంభట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళాడు. ఆ మరునాడు కుమారుడు ఆయవారానికి వెళ్ళి వచ్చి, అమ్మా రామదేవుని కథ చెబుతాను విందువుగాని రావమ్మా అని చెప్పిన పిలువగా ఆ తల్లి, నాయన పొద్దున్నే దాసీది పాచిపనికి వచ్చేవేళ వంటవేళ అయ్యింది, ఇప్పుడు కథ వినలేను అని చెప్పినన్నది. మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను విందువుగాని రావమ్మా అని చెప్పినగా, ఇప్పుడేం కథ నాయన, పడకల వేళ నిద్రవేళ ఇప్పుడు వినను అని చెప్పినన్నది. ఆ కారణంగా రామదేవునికి కోపం వచ్చింది. ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోదలిచి బిందెలు చెంబులు గిన్నెలు అన్నీ దొల్లి ఇరుగు పొరుగు వారింటిలోకి వెళ్ళిపోయినవి. పూర్వం నుంచి ముష్టి ఎత్తుకునే చెల్లి రాగిజంబు కూడా దొల్లిపోచూ ఉండగా అప్పుడు నారాయణమ్మ చూచి, అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా, అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని చెప్పిన ఆవిడ కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెళ్ళిపోయాయి. వారి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచం అంచు పట్టుకుని లాగిందట. అంతటా సగం అంచు భాగం ఊడిపోయి మిగిలింది పక్క ఇంటికి వెళ్ళిపోయిందట. మన్నాడు ఏదో పని మీద పొరుగింటి వారికి వెళ్ళగా నాగంభట్టు భార్య వారి ఇంటిలో ఉన్నటువంటి సగం కంచమును చూసి, ఈ కంచమ మాదే అన్నదట. అందుకు వారు ఆ ఇంటివారు, మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా, మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా, కాబట్టి ఆ కంచమ మాదే అన్నారట. నాగంభట్టు భార్య, అలా కాదు, మా ఇంటిలో కూడా ఈ కంచం సగంచు ఉన్నది, పట్టుకొస్తానని చెప్పిన వెళ్ళి ఇంటిలో ఉన్న కంచం అంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును పెట్టి చూడగా ఆ రెండూ అతుక్కుపోయినావు. కానీ మొత్తం మీద ఆ కంచం అంచు మాదే అని చెప్పని వారు పుచ్చుకున్నారు. ఆ పొరుగింటి వారే ఉంచేసుకున్నారు. నాగంభట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చిందట. అప్పుడు కుమారుడు చూసి, ఏమన్నారమ్మా అని చెప్పినట్టుగా, అది మాదేనని వారే పుచ్చుకున్నారని చెప్పాను. అప్పుడు కుమారుడు, ఎప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని చెప్పినట్టుగా, కానీ ఆ తల్లి, నేను కథ వినను, కార్యము వినను, ఏ పనో పాటో చేసుకుని బతుకుతాను, కానీ రామదేవుని కథ మాత్రం వినను అని చెప్పినన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నీ చెల్లిని మాత్రం తీసుకువెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లిని వెంట పెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమై వెళుతూ ఉండగా వారు ఊరు చివరికి వెళ్ళేసరికి కాశీ నుంచి నాగంభట్టు తిరిగి ప్రయాణమై ధనం మూట కట్టుకుని వస్తూ ఉన్నట్ట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరికి వచ్చినాడు. అక్కడ ఒక కోనేరు కనిపించింది. ఆ కోనేటిలో కాళ్ళు కొడుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో పెద్ద గరుడపక్షి వచ్చి అతను తెచ్చినటువంటి డబ్బు మూడని ఎత్తుకుపోయిందిరా. అయ్యో అని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తూ ఉండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణ భట్టును చూసి, అమ్మాయి అబ్బాయి మీరు సుఖంగా ఉన్నారా అని చెప్పినట్టుగా, నారాయణ భట్టు, ఏమున్నది నాన్నగారు, యథాప్రకారానికి ఏమీ లోటు లేదు, మీరు వెళ్ళింది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు, కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. ఆయవారపు చెంపు కూడా తొలిపోతూ ఉండగా నేను చెల్లి చూచి, అదైనా ఉంచి రామదేవుడా తండ్రి అని చెప్పిన ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలింది, మిగతావన్నీ వెళ్ళిపోయాయి. గూటులో ఉన్న వెండి కంచం కూడా దొల్లిగిలి ఇరుగు పొరుగుగారింటికి పోచుండగా అప్పుడు అమ్మ చూచి కంచం అంచు పట్టుకుని లాగా సగం అంచు మనకి, సగం పొరుగింటి వారికి వెళ్ళిపోయింది. మన్నాడు ఉదయాన్నే లేచి వారింటికి నిప్పు కోసం చెప్పిన వెళ్ళి వాళ్ళ ఇంటిలో కంచం అంచు చూచి, కంచం అంచు మాదే అన్నదట. అంతటి వారు, మీ కంచం అంచు మా ఇంటికి ఎలా వచ్చింది, నీవు మా ఇంటికి వచ్చినావా, మేము మీ ఇంటికి వచ్చినామా, ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో కూడా కంచం అంచు ఉంది, పట్టుకొస్తానని చెప్పి తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండూ అతుక్కుపోయాయి. వారు దానిని మాదేనని తీసుకున్నారు. అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని చెప్పినట్టుగా, నేను కథా వినను, కార్యము వినను అని చెప్పనన్నది. అందువలన రామదేవుడి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించింది. ఆమె ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తూ ఉన్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అని చెప్పిన అడుగుగా, సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణమ్మను వెంట పెట్టుకుని వెళుచూ ఉన్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకి ఒక బ్రాహ్మణుడు కనిపించాడు. ఓయి బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని చెప్పినగా నారాయణ భట్టు, నాకు పెళ్లి అక్కర్లేదు, పేరెంట్కమో అక్కర్లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఇంకో బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో, బ్రాహ్మణుడా నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని చెప్పినట్టుగా, నాకు పెళ్లి వద్దు, పేరెంట్కం వద్దు, ఇదివరకే 2 భార్యలు ఉన్నారు అని చెప్పినాడు. మళ్ళీ వెలిచి ఉండగా త్రోవలో ఒక పెద్ద పువ్వుల తోట కనిపించింది. ఆ తోటలో అన్నా చెల్లెలు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా ఎక్కడి నుంచో బ్రాహ్మణ యువకుడు వచ్చి పువ్వులు కోసుకుంటూ ఉండగా ఆ యువకుడు చూసి నారాయణ భట్టు, ఓయి బ్రాహ్మణుడా, నీకు నా చెల్లెలిచ్చి పెళ్లి చేస్తాను, చేసుకుంటావా అని చెప్పినట్టుగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువుగారు ఉన్నారు, వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. మీ గురువుగారు ఎక్కడున్నారని చెప్పినట్టుగా, ఫలానా తోటలో ఉన్నారని చెప్పాట. వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురువుగారు, మీ శిష్యునికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను, తమరు ఒప్పుకుంటారో అని చెప్పి అడుగ్గా, అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోవు పాదవంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చెయ్యండి, కష్టమైతే మానండి అని చెప్పనన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువు గారికి నమస్కరించి అలా ఎక్కడికో వెళ్ళి 4 రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చన ముత్యాల తలంబ్రాలు పోసి
డెబ్బరియాగాల నారాయణమ్మనిచ్చి పెళ్లి చేసినాడు. వారు అక్కడే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు 4 ఎకరాల భూమి ధారపోస్తాం తీసుకోవలసిందే అని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాం, కథ అయిన తర్వాత తీసుకుంటాము, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రాగిజంబులో నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించండి అని చెప్పి 4 ఎకరాల భూమిని వారికి ధారపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయినాడు. వారలా ఆ 4 ఎకరాల భూమి అనుభవిస్తూ కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్య దంపతులకు ధారపోయాలని చూస్తూ ఉన్నారు. ఎంట వెతికినా ఆయనకి నచ్చినటువంటి పుణ్య దంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్య దంపతులు ఉన్నారు, వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము ధారపోయమని చెప్పి ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మన్నాడు ఉదయాన్నే లేచి రాజు నారాయణమ్మ భర్త ఉన్నటువంటి తోటకి 16 మంది బోయీలతో పల్లకి పంపించినాడు. వారు అక్కడికి వెళ్ళి ఏమండోయ్, మా దేశపు రాజుగారు గృహాన్ని కొంత ధనాన్ని మీకు ధారపోస్తారట, మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మన్నారు, కావున రావాల్సింది ఏం చెప్పినట్టుగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నాం, మీకు ఇష్టమైతే కూర్చొని కథ వినండి తర్వాత పెడదామనగా బోయేలు కథ విన్న తర్వాత ఆ పుణ్య దంపతులు తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించారు. రాజుగారు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి ధారపోసి వెళ్ళిపోయినారు. అప్పుడు నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము కూడా రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు అమ్మాయి, నేను ఎల్లాళ్ళు ఇలా మీ దగ్గరే ఉంటాను, నేను వెళ్ళి రామదేవుని తీసుకుని వస్తాను, నువ్వు నీ భర్త కడమానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమే వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటని చెప్పి అడుగ్గా ఏమన్నది నాయన, నేను పుట్టుకతోటే అంధుడిని, వాళ్ళు ఒడ్లో ఎండబోసి నన్ను కాపలా కూర్చోమన్నారు, కర్ర పట్టుకుని కూర్చున్నాను, నా అవస్థ ఎలా ఉంది బాబు అన్నట్ట. అప్పుడు నారాయణ భట్టు ఓ కథ చెబుతాను వింటావా అని చెప్పినట్టుగా గొల్ల అలాగే వింటాను చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసరికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించాయట. అప్పుడు అతను ఓహో, కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానవో ఏ దేవుడో చెప్పమని చెప్పనన్నాడు. అప్పుడు నారాయణ భట్టు విని నవ్వి ఇది రామదేవుని కథా మహత్యం, 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి ఆవునేతో దీపం పెట్టవలను, ప్రసాదానికి ఆవు పాలు పంచదార గోధుమ రవ్వ కలిపి 5 ఉండలుగా చేసి రామదేవుడికి మొట్టేరుకు బ్రాహ్మణులకు ఇరుగు పొరుగు వారికి ఇచ్చి భార్యాపిల్లలతో తినాలని చెప్పి వెళ్ళిపోయినాడు. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చున్నట్ట. ఆ రాజును చూసి నారాయణ భట్టు ఏమి రాజా విచారిస్తున్నావు అని చెప్పినట్టుగా, నాయన, నా రాజ్యాన్ని పరాయి రాజులు తీసుకున్నారు, నేను సకుటుంబంగా పరారైపోతూ ఉండగా నా భార్యా బిడ్డలు దారి తప్పిపోయారు, నా అవస్థ ఎలా ఉన్నది నాయన అని చెప్పినట్టుగా, సరే నేను కథ చెబుతాను వింటారా అని చెప్పి నారాయణ భట్టుడిగా ఆ రాజు అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభవ అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించాడు. అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలు పరాయి రాజు తీసుకున్నటువంటి రాజ్యము తిరిగి ప్రార్థించాయట. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టుని చూసి ఏమంటే మహానుభవ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అని చెప్పినగా నారాయణ భట్టు నేను దేవుడిని కాదు, ఇది రామదేవుని కథ మహత్యం, మీరు 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతయో కూడా ఇంకొక మాట చెప్పాను. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని చెప్పినట్టుగా అప్పుడు ఆమె ఏమన్నది నాయన, నాకు చిన్నతనంలోనే పెళ్ళయింది, నా భర్త దేశాంతరం వెళ్ళినాడు, నా తల్లిదండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూసి ఎన్నాళ్ళు నిన్ను ఇలా చూస్తామో అని చెప్పి వదిలేశారు, కాబట్టి నా అవస్థ ఎలా ఉన్నది నాయన అని చెప్పింది. అప్పుడు నారాయణ భట్టు నేను కథ చెబుతాను వింటావా అని చెప్పినట్టుగా అలాగే వింటాను నాయన చెప్పమని చెప్పనున్నది. నారాయణ భట్టు రామదేవుని కథంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళినటువంటి ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసినటువంటి తల్లి తండ్రి అట్టమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి ఏమంటే మహానుభవ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని చెప్పి అడిగాను. అందుకు నారాయణ భట్టు ఇదంతా రామదేవుని వ్రత కథా మహత్యం, 5 లక్షవారములు 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని చెప్పిన వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చింది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలింటికి వెళ్ళి అమ్మ పూజ చేసుకుంటాను, కొంచెం చోటు ఇస్తావా అని చెప్పినట్టుగా, మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు వాకిలి లేదు వెళ్ళిపోండి అని చెప్పిన అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు కోనేరైనా చూపించి తల్లి అని చెప్పిన అడుగుగా అందుకామె తూర్పు దిశన ఈశాన్యములుగా కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పిందట. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనున్న ఇల్లాలి అరుగు మీదకి వచ్చి తూర్పు దిశ ఈశాన్యములుగా పుచ్చుపేటకు పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు గోధుమరుగా పంచదార
కలిపి ప్రసారం 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఆమె యువతలకు వచ్చేసరికి నారాయణ భట్టు ఆమెకు తాంబూలము రక్షణము ప్రసారము ఇచ్చినాడు. ఆమె పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయింది. నారాయణ భట్టు కథ చదువుకుని కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకుని కొన్నింటి ఇంటి మీద వేసి వెళ్ళిపోయినాడు. అలాగా వెళ్ళగానే ఆ ఇల్లు ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు ఆయవారానికి వెళ్ళినటువంటి తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేడని ఆ ఇల్లాలు వీధి అరుగు మీద కావలి కూర్చుని ఉండెను. ఇంతలో ఆమె భర్త ఎడమోడా పెడమోడా వేసుకుని ఇల్లు కానక కంగారుపడి అక్కడే నిలబడి ఉన్నాడట. ఆమె చూచి మన ఇల్లు ఇదే, ఇలా రండి అన్నది. అప్పుడు ఆమె భర్త ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పగా ఇది మన ఇల్లే, ఇలా ఇంటికైందో చెబుతాను రండి, ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు అని చెప్పనన్నాను, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్యమూలగా కోనేరు ఉన్నదని చెప్పాను. అతను ఆ కోనేరు దగ్గరికి పోయి స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని మన అరుగు మీదకి వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా పెట్టి రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు గోధుమనుగా పంచదార కలిపి ప్రసాదముగా 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకుంటున్నాడు. నేను బయటికి వచ్చేసరికి నాకు రక్షణము తాంబూలము ప్రసాదము ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతను కొన్ని అక్షతలు నెత్తి మీద వేసుకుని మరికొన్ని అక్షతలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారింది. ఇదంతా ప్రసాదం మహత్యం అని చెప్పిన ఆనందంగా చెప్పింది. అందరూ ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటానంటే వద్దన్నావా, నిర్భాగ్యురాలా, పాపిష్టదానా, అతను ఏ దిశగా వెళ్ళినాడు చెప్పనగా ఈశాన్యములుగా వెళ్ళాడని చెప్పింది. అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టుని వెతుకుచూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టి బ్రాహ్మణుని కనిపించాడు. బ్రాహ్మణుడు ఏమండే మహానుభవ, మీరు మా ఇంటికి రావాల్సింది, మేము పూజ చేసుకుంటాము అని చెప్పనన్నాడు. అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుడికి వెళ్ళి చూన్నాను అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభవ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు వెళ్ళి ఇవ్వనున్నారు, కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించి మా ఇంటికి రావాల్సింది, మీరు ఏ దైవానో చెప్పండి, మేము పూజ చేసుకుంటాము అని చెప్పనన్నాడు. అప్పుడు నారాయణ భట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనున్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే, నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుణ్ణి వెతుకుతూ వెళుచూ ఉన్నాను, నేను ఏ దేవుణ్ణి కాదు, ఇదంతా రామదేవుని కథ మహత్యం, నీవు ఇంటికి వెళ్ళి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసుకోమని చెప్పని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెతుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తానని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని చెప్పనని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నారట. నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రనక అరణ్యాలంబడపడి వెళ్ళి చూడగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్ఛల్లి పడిపోయాడు. అప్పుడు రామదేవునికి దయగలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరిచ్చి భోజనం చేదుగాను మా ఇంటికి రమ్మన్నాడు. నేను రామదేవుని వెతకుడికి వెళ్ళుచున్నాను, భోజనం మాత్రం చెయ్యను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యమూలగా కోనేరున్నది, వెళ్ళమన్నారట రామదేవుడు. నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండి పీటలు భమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేతురుగా రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుడికి వెళ్ళి చూన్నాను అన్నారట. నేను రామదేవుణ్ణి అని చెప్పిన ఆయన చెప్పగా అయితే కావచ్చు మహానుభవ, నాకు దర్శనం కావాలి అని చెప్పగా అప్పుడు పులిచర్మంతో రుద్రాక్షలతో విభూది రేఖలతో నడుమన నాగాభరణంతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూలముతో త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారినిట్లు స్తోత్రం చేశాను. వందే శంభు ఉమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశయాంకవన్యనజనం, వందే ముకుందప్రియం, వందే భక్తజనాశ్రయించ వరదం, వందే శివం శంకరం అని. అప్పుడు నారాయణ భట్టు విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని చెప్పని కోరాడు. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబన వనమాలికతో మెరుపుదీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గదాధారుడై నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్టు వారిని ఈ విధంగా స్తోత్రము చేశాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని. నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షం కావాలి అని చెప్పని అనుకునగానే అప్పుడు రామదేవుడు శ్రీమద్దివ్యమునీంద్రచిత్తనలయం సీతామనోనాజకం వాల్మీకోద్భవవాక్పయోధిశిశనం స్మేరాననం చిన్మయం నిత్యం నీరదనీలకాయమవనం నిర్వాణసంధాజకం శాంతం సత్వమనామయం శివగరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భర్త శత్రుఘ్న సపరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని చెప్పి నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయస్తమిస్తే చేస్తానన్నాడు.
రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని చెప్పని అభయాస్తం ఇచ్చాను. అప్పుడు ఆ సీతామహాతల్లి 4 కూరలు నవకాజ పిండి వంటలతో పంచపక్ష పర్వాన్నములు ఉండి వెండిపీటలు భమిడి కంచములు వేసి వారి వారి బంధుకోటి సపరివార సహితముగా రామదేవుని పరివార సహితంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించను. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూలములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావలసింది అని చెప్పని కోరను. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనకే రామదేవుడు బయలుదేరి వెళ్ళి ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు ముఖం తుడిచి నారాయణ భట్టు అప్పుడు నారాయణ భట్టు అతని వెనకే రామదేవుడు బయలుదేరి వెళ్ళి ఉన్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనక్కి తిరిగి చూడగా అప్పుడు అతనికి రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయగలిగి ఒక ముసల బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం మీద నీళ్లు చల్లి లేవదీసి ఏమి ఇలాగిన పడిపోయినావు అని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది యోగీశ్వరుడు మునీశ్వరుడు తపస్సాలుడు తెలుసుకోలేరు. మీ మహత్యం తెలుసుకున్నట్టుకు నేనంతటి వాణ్ణి నా తప్పులు క్షమించి నాతో రావలసింది అని చెప్పని కోరగా రామదేవుని నారాయణ భట్టు ప్రార్థించగా అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను, నువ్వు వచ్చినప్పుడు ఎవరెవరి ఇళ్ళకి వెళ్ళినావో వారి ఇళ్లకు నన్ను నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళమని చెప్పగా నారాయణ భట్టు రామదేవుని భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి ఇల్లు ఇవ్వనని చెప్పినటువంటి ఇల్లాలింటికి వచ్చారు. అచ్చట ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధముగా తొలుత విచారగ్రస్తులుగా కనిపించినటువంటి స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవానింటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండగా వారికి అష్టైశ్వర్యములు ఆయురారోగ్యములు ఎడబాయకుండగా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ కూడా రక్షించినారట. అటు వెంబడ నారాయణ భట్టు రామదేవుని చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకుంటూ ఉండడంతో సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని చెప్పని కాళ్ళు చేతులు కొడుకోవడానికి నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసింది. అప్పుడు నారాయణ భట్టు, అమ్మ మర్యాద చేయక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తూ ఉన్నాను, నువ్వు నీ భర్త మన ఇంటికి రండి, మనందరం రామదేవుని పూజ చేసుకుందాము అని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని చెప్పి నారాయణమ్మ భర్త నారాయణ భట్టు రామదేవులతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలోకి వచ్చేసరికి గ్రామంలోని వారందరూ చూసి నారాయణ భట్టు తల్లిదండ్రులతో ఏమండో నాగంభట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తూ ఉన్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుని కౌగిలించుకోబోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మా నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తూ ఉన్నాను, మీరు ఇంటికి వెళ్ళి 4 మూలలో వదిలిపి నల్లగాలికి తెల్లగా ముగ్గు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోధుమనక పంచదార ఆవు పాలు కలిపి ప్రసారముగా ఇది ఉండలు చేసి పూజకన్నీ సిద్ధం చేసి నాకు కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తాను అని చెప్పినాడు. వారి సంతోషంతో అతను చెప్పిన ప్రకారము కూడా పూజకన్నీ సిద్ధం చేసి అతను రమ్మని చెప్పిన పిలిచారు. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి వచ్చి ఆ రామదేవునితో, తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలను అని ప్రార్థించారు. అప్పుడు రామదేవుడు వారి ఇంటిలో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడను, నిన్ను తప్ప అన్యమెరిగిన వాడను, నీ భక్తుడును కాబట్టి అపరాధముగాను అవచారముగాను భావించగా నాకున్న ఈ పుచ్చు పీటయే సింహాసనం అనుకుని దయవుంచి దీనిపై తమరు కూర్చుండవలను అని చెప్పిన వినముగా ప్రార్థించను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైఢూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసినటువంటి బంగారపు సింహాసనముగా మారిందట. అంతటా సీతాలక్ష్మణ భరత శత్రుఘ్నాది సపరివార సమేతంగా శ్రీరామచంద్రమూర్తి వారింటిలో ఆసీనులై వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకొని కథాక్షతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక వేదబ్రాహ్మణుడు వచ్చి, ఏమండోయ్ నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, ఒప్పుకుంటారు అని చెప్పినట్టుగా, పెళ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దామని చెప్పి నాగంభట్టు పాకలో పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాల తోరణాలు కట్టి గుచ్చన ముత్యాల తరంబరాలు పోసి నారాయణ భట్టుకి 70 యాగాల పెళ్లి చేసినాడట. నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం బట్టి ఆవు పాలు గోధుమరవ పంచదార కలిపి ప్రసారం చేసి ఆవనెత్తో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్యమూలగా ఒక పీటకు పసుపురాజు బొట్టు పెట్టి 5 లక్షవారములు 5 ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటూ ఉన్నారట. వారి భక్తికి వచ్చి రామదేవుడు వారికి ఆయురారోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోమో ప్రపంచమంతా కూడా అప్పటి నుంచి నోచుతూ ఉన్నారు. నోచిన వారందరూ అష్టైశ్వర్యాలయ్యి సుఖముగా ఉన్నారు. ఇది రామదేవుని కథ.
అందుచేతనని చెప్పని ఇంత మహత్యం కలిగినటువంటి ఈ రామదేవుని కథని ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఏదైనా కష్టం కలిగినప్పుడు, ఏదైనా కోరిక తీరనటువంటి కోరిక ఉన్నప్పుడు, ఖచ్చితంగా కోరిక తీరితే కానీ మనకి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగవు అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ రామదేవుని కథని కనుక ప్రతినిత్యము కూడా చదువుకొని ఈ అక్షంతుల తల మీద వేసుకున్నట్లయితే కొన్నాళ్ళకి ఖచ్చితంగా మనకి ఆ కోరిక తీరుతుంది, స్వామివారి ప్రసారం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏమైనా శ్రీరామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కావాలి అని చెప్పి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ రామదేవుని కథని జాగ్రత్తగా చదవటం కానీ, లేకపోతే ఇప్పుడు మీకు అనుకూలంగా ఈ రికార్డింగ్లో ఉండటం వలన దీన్ని వినటం కానీ చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఫలితం కలిగి శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మ విశిష్టత ఏ విధంగా ఉందో అదేవిధంగా మనకి అదే ధర్మంగా నడిచే అవకాశము అదృష్టము కలుగుతుంది. రామదేవుని కథ చదవడం